రక్త సంబంధికులను బంధువులను ప్రేమించి వారి యొక్క సంతోషంలో మనల్ని కూడా పాల్పొందులు చేయాలని వారు ఆశించిన విధానం బట్టి ఈ కుటుంబాన్ని బట్టి కూడా దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దామండి. 128వ కీర్తన చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నుందురు అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కుటుంబాలని మొట్టమొదటి ఆదామవ్వలను సృష్టించినప్పుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన ఫలం ఏమంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి.